నమస్కారం అండి. ఈ ఈ ఎప్పుడైతే మాకు ఈ ఇన్ఫర్మేషన్ వచ్చిందో, అంతకుముందే మేము లోకాయుక్తకి పోయి, లోకాయుక్తలో మొత్తము ప్రతి ఒక్క డిపార్ట్మెంట్‌కి నోటీసులు ఇచ్చినాము. లోకాయుక్తనే ఇచ్చింది. ఆ నోటీసుల ద్వారానే అందరూ ఇంక్లూడింగ్ హెచ్ఎండిఏ కూడా చెప్పింది, మేము ఇక్కడ ఎలాంటి పర్మిషన్స్ ఇవ్వము. ఈవెన్ కలెక్టర్ ఆల్సో కన్ఫర్మ్డ్ ఈ భూమి ప్లాట్ ఓనర్‌కి చెందింది. రైటింగ్‌లో ఇచ్చినారు. ఎంఆర్ఓ రామచంద్రపురం ఎంఆర్ఓ కూడా రైటింగ్‌లో ఇచ్చినాడు. మాకు ఇయ్యలేదు, డైరెక్ట్ లోకాయుక్తలో వేసినారు. వీళ్ళంతా రిపోర్ట్లు వేసినారు. అవన్నీ ఉండంగానే వీళ్ళు ఏం చేస్తున్నారంటే అవన్నీ చిన్న మాకు తెలియకుండానే వీళ్ళు పర్మిషన్ ఇచ్చేస్తున్నారు దానికి. వీళ్ళందరూ డబ్బులు తిని అసలు ఈ భూమి పైన ఏముందో ఏం తెలుసుకోకుండా ఇచ్చేస్తున్నారు. ఇప్పుడు పోయి హెచ్ఎండిని మేము అడుగుతా, అయ్యో మాకు తెలియదు ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. మరి ఇప్పుడు యాక్షన్ తీసుకోండి అని చెప్తే 4 months అయిపోయింది ఇంతవరకు. వాళ్ళు అన్ని ఇచ్చినాము. దీంట్లో సుప్రీంకోర్టు కేసులు ఉన్నాయి, దీంట్లో హైకోర్టుకి అన్ని ప్లాట్ ఓనర్స్ ఫేవర్లో ఉన్నాయి అన్ని కేసెస్ అన్ని. అయినా కానీ వాళ్ళు ఇంకా దే ఆర్ స్టిల్ ట్రైంగ్ టు ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఏం యాక్షన్ తీసుకుంటలేరు. మాకు రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం రేవంత్ రెడ్డి గారికి, ఇదంతా పాపం సామాన్యం సార్, అంతా క్లాస్ 4 ఎంప్లాయీస్ కొంచెం తినక దాపెట్టుకొని అప్పట్లో కొనుక్కున్న పైసలు పెట్టి కొన్న ప్లాట్లు ఇవన్నీ మేము మమ్మల్ని కాపాడమని చెప్తున్నాం అంతే తప్ప, మా తప్పు అయితే మేము తప్పు చేసినామని మాకు శిక్ష ఇచ్చండి, మాకు ఇబ్బంది ఏం లేదు. కానీ అట్లీస్ట్ ఒక సాటిస్ఫాక్షన్, అరే మేము తప్పు చేయలేదని ఎంతో మంది ఎదురు చూసుకుంటా చనిపోయినారు ఎంతో మంది. దీంట్లో ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే పాపం ఆడపిల్లలకి కట్నంగా ఇచ్చినారు ఈ ప్లాట్లు కొంతమంది. దాంట్లో డౌరీ డెత్స్ కూడా జరిగినాయి. మొగుళ్ళు చంపేసినారు ఆడపిల్లల్ని. ఎందుకంటే అలా పోతేనేమో ఈ రాక్షసులు ఆడ కూర్చొని ఉన్నారు. వీళ్ళకి అందరికీ తొత్తులు ఎవరు? ఈ పోలీస్ డిపార్ట్మెంటు. వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు. మేము పోతే మా పైన కేసులు పెడుతున్నారు. లేటెస్ట్గా మా పైన 5-6 ఎఫ్ఐఆర్లు చేసినారు. అరే అదేం సార్ అంటే మేమేం చేయలేము, పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మేము ఏం చేయలేము. వాళ్ళకు కూడా తెలుసు, కింద పోలీసు కూడా వాళ్ళు కూడా మా సింపతి చూపిస్తున్నారు. కానీ బట్ దే ఆర్ సపోర్టింగ్ దిస్ కైండ్ ఆఫ్ ల్యాండ్ మాఫియా. మాకు ఏమి చేయాలని అర్థం అవ్వట్లేదు. దయచేసి కొంచెం మా తప్పు అనిపిస్తే మీరు ఒక సమగ్ర దీనిపైన మొత్తం ఒక ఎస్ఐటీ వేసి ఈ భూములు ఎవరియో అక్కడ ఈ 188 సర్వే నెంబర్లో 7 ఎకరాలు చిల్లర, కానీ దాంట్లో 50 ఎకరాల పత్రాలు ఉన్నాయి దానిపైన. అందరు ఇట్లా సృష్టించుకొని కూర్చున్నారు. వీళ్ళు పర్మిషన్ ఇచ్చినారు, వాడు కడుతున్నాడు, కట్టి ఆల్రెడీ అమ్మేస్తున్నాడు. దగ్గర 50 నుంచి 100 కోట్లు ఆల్రెడీ కలెక్ట్ చేసిన మార్కెట్ నుంచి. సామాన్లు ఎవరో తెలియకుండా వీడిచ్చిన పర్మిషన్కి వాడు బలి అయిపోతాడు. రేపటి రోజు క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి, ఆడు కొన్నాడు ఏం కావాలి? ఆడు పాపం వాడే ఆడ తిని ఎట్లనో లోన్లు తీసుకొని తీసుకొని కొంటారు, ఫ్లాట్లు కొనుక్కుంటారు. ఇటువంటి ఒక మోడీ సపరండి వీళ్ళు ల్యాండ్ మాఫియా చేస్తున్నది. దయచేసి ఇదంతా కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోండి. మా తరఫు నుంచి మేము బీదోళ్ళము, అందరూ కోటీశ్వర్లు ఎవరు కాదు, ఒక్కొక్కరు ఏదో పిల్లల పెళ్ళిళ్ళకి అలా అని కొనుక్కున్నారు. అంతా ఇప్పుడు ఏపట్లే అంత ఖాళీ ఉంది జమి, ఆ భూమి అంతా ఖాళీ ఉంది. ఎక్కడ కూడా ఎవరు మా పొజిషనే ఉన్నది. కానీ ఏంటంటే మమ్మల్ని రానియట్లేదు. రౌడీలను పెట్టి, గుండాలను పెట్టి. ఇంకో షాకింగ్ ఏంటంటే వీళ్ళే ఇది చేసుకుంటా ప్లాట్ ఓనర్స్ దగ్గర పంపించి ప్లాట్లు కొనుక్కుంటున్నారు 50,000, ₹1,00,000. వాళ్ళ సామాన్యులుగా ఏమో వచ్చిందే మనకి దొరకలేదు, న్యాయం దొరుకుతుందని చెప్పి అమ్ముకుంటున్నారు. వీళ్ళే వాళ్ళకే అమ్ముకుంటున్నారు. ఇది ఒక పెద్ద ఒక ప్లాన్ ప్రకారం జరుగుతున్నది. ఇది మాదే కాదు, ఈ చుట్టుపక్కల అన్ని దగ్గర ఇదే జరుగుతున్నది. ఫస్ట్ ఆక్రమించుకోవాలి, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పు చేతిలో పెట్టుకోవాలి, అటు రాజకీయ నాయకులు చెప్పు చేతిలో పెట్టుకోవాలి. ఆడపోతే బెదిరించాలి, మమ్మల్ని బెదిరించి ఏమైనా గట్టిగా మాట్లాడితే పోలీస్ కేసులు మా పైన పెట్టాలి. ఆ పోలీసు వాళ్ళు కూడా చెప్తున్నారు, సార్ ఇది మీపే భూమి, కానీ మేమేం చేయలేము, పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి అంటున్నారు. మరి ఎవరు చెప్పుకోవాలి? ఇట్లా ఘోరంగా దోపిడీ జరుగుతుంటే ఎవరు మరి కాపాడాలి మమ్మల్ని? ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా ఒకటే చెప్తున్నాను సార్, ఈ నెక్స్ట్ కమింగ్ వీక్లో హెచ్ఎండి ఇఫ్ దే డోంట్ టేక్ యాక్షన్, తప్పైతే మా తప్పని చెప్పండి, మాకు ఇబ్బంది లేదు. సరే మేము తప్పు చేసినామని మేమే విడ్రా అయిపోతాం. ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఇంకోటి గమనించండి, హెచ్ఎండిఏ ప్రైవేట్లో చెప్తున్నారు, అవును వీళ్ళు చేస్తున్నారు ఇట్లా, ఇదే కాదు ఇంకా వేరే భూమిలో ఇదే పని చేస్తున్నారు వాళ్ళే చెప్తున్నారు. కానీ ఏంటంటే పైనుంచి ప్రెషర్, ఆయన
వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకే బెదిరిస్తున్నారు. మీరు ఎక్కడ పోయినా జడ్జిలు కొంటే అంటున్నాడు, లక్షల కోట్ల రూపాయలు జడ్జి కొనే శక్తి నా ఉన్నది, మీరు ఏం దిక్తారో పీకొని అంటున్నాడు. ఇంత ఘోరంగా మాట్లాడుతున్నారు. అయినా కానీ మేము ఇక్కడ తగ్గట్లేదు, సావైనా బతికైనా ఇది వచ్చే వరకు మేము ఖచ్చితంగా దీని గురించి పోరాడతాం. దీనిలో మాకు ల్యాండ్ రాకపోయినా పర్వాలేదు, కానీ ఇటువంటి దుష్ట శక్తుల్ని గుర్తించి దేశాన్ని నాశనం చేసి ఈ ఎదవులని పట్టుకోవాలని చెప్పి నేను కావాలంటే మా ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ తీసుకోనండి, మాకు ఇబ్బంది లేదు. ఇటువంటి ఈ దుష్ట శక్తుల చేతిలో పోవద్దనే మా ప్రయత్నం, అంతే తప్ప మేమేదో దీన్ని చేసి మీకు ఇంకోటి ఏంటంటే వీళ్ళు రకరకాలుగా మమ్మల్ని మభ్యపెట్టడానికి మా ప్లాట్ ఓనర్స్ మధ్యలోనే తీసుకొచ్చి మీకు 4 సెఫ్ట్ ఇస్తా, 10 సెఫ్ట్ ఇస్తా, నీకు ప్లాట్ ఇస్తా, కొంతమందిని అడ్డు తిప్పుకోవాలా, ఇంకొక వచ్చి వీళ్ళందరూ ఒకటే జాతికి చెందిన వాళ్ళంతా. వీళ్ళంతా అరే తెలంగాణ ఇంత అంటున్నాం కానీ అసలు తెలంగాణలో ఎవ్వరు లేదు సార్. ఇక్కడ మొత్తం అంతా ఆంధ్రాకి వెళ్ళే నడుస్తుంది రాజకీయం అంతా. వీళ్ళు భూమాఫీ అంతా ఆయన మదనపల్లి, ఒక ఆయన గుంటూరు జిల్లా, అక్కడి నుంచి నడుపుతున్నారు. మనం ఏం చేయలేకుంటున్నాం. మన వాళ్ళే కొంతమంది వాళ్ళకి తొత్తులుగా మారి వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటా ఈ ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారు. దయచేసి కొంచెం మీ ద్వారా కొంచెం ఈ దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నమస్కారం అండి, నా పేరు శ్రీకాంత్ రెడ్డి. మా ఫాదర్ 84లో ఇక్కడ ప్లాట్ కొన్నాడు. అంటే ఇప్పుడు సెకండ్ థర్డ్ జనరేషన్ ఇక్కడ మ్యాక్సిమం 30 to 40% వాళ్ళదే ఉంది ప్లాట్లది. మీడియా ద్వారా చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, మన హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీ ల్యాండ్స్ పైన ఎటువంటి కోర్టు కేసులు ఉన్నా, స్టే ఆర్డర్స్ ఉన్నా, ఇంకేమన్నా కొట్లాటలు ఉన్నా, ఏది జరిగినా కానీ హెచ్ఎండిఏ వాళ్ళు రెడీగా ఉన్నారు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు పర్మిషన్ ఇవ్వడానికి. దానికి నిదర్శనం కొల్లూరులో 188, కొల్లూరులో సర్వే నెంబర్ 188లో స్టే ఆర్డర్స్ ఉన్నాయి, స్టెటోస్కో ఉంది దానిపైన, అన్ని ఆర్డర్స్ ఉన్నా కానీ వాళ్ళు యథేచ్ఛగా వాళ్ళు ఆ ల్యాండ్ మీద పర్మిషన్ ఇచ్చారు. విఎల్ఎస్ ప్రసాద్ అక్కడ దౌర్జన్యంగా కడుతున్నాడు అక్కడ. అంటే మీకు పర్మిషన్ రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు ఒక మినిస్టర్ కానీ ఇంకెవరైనా తోడుంటే మీకు పర్మిషన్స్ వచ్చేస్తాయి. ఇంకో రెండో విషయం చెప్తాండి, విఎల్సి ప్రసాద్కి 30 years మమ్మల్ని ఆయన వెనకాల ఇది చేసుకోడు. మా అసోసియేషన్కు ప్రెసిడెంట్గా పనిచేసాడు. మా దగ్గరికి ఆయన ప్లాట్ ఉందని వచ్చేసి ఈరోజు అగ్రికల్చర్ ల్యాండ్ కింద అక్కడ పర్మిషన్ తీసుకున్నాడు. 30 years ఆయన వెనకాల ఉంటే మాకు వచ్చింది 1 ఇంచ్ భూమి లేదు, ఆయన మాకు చేసింది ఏమీ లేదు. ఇప్పుడు మా దగ్గర ఉన్న 10 ఎకరాల పొజిషన్ని మేము కాపాడుకుందామంటే కూడా అక్కడ పోలీసు వాళ్ళు రావటం, మమ్మల్ని ఇబ్బంది పెట్టడం. మా ప్లాట్ల వాళ్ళు రోజు వచ్చి అక్కడికి వచ్చి అక్కడ కాపలాగా ఉండాల్సి వస్తుంది. అదే ప్రసాద్ స్టే ఆర్డర్ ఉన్న దాని మీద పర్మిషన్ తీసుకొని అడ్డగోలుగా కడుతున్నారు. ఇవన్నీ మీడియా ద్వారా పబ్లిక్ తెలవాలని మా యొక్క కృషి. అక్కడ ఇప్పుడు భాగ్యలక్ష్మి అని మా ప్లాట్ ఓనర్, ఆమె డైలీ పోయి అక్కడ కూర్చుంటుంది. డైలీ పోయి అక్కడ కూర్చుంటుంది. అంటే మేము ఎవరన్నా ప్రైవేట్గా 2 వ్యక్తులను అక్కడ పెడితే పోలీసు వాళ్ళు రావటం, వాళ్ళిద్దరు తీసుకెళ్ళిపోవడం, మధ్యాహ్నం వరకు అక్కడ కూర్చోవడం, పంపించడం. అంటే అక్కడ ఎవరిని కూర్చొనియకుండా ఆ ల్యాండ్ను అప్పన్నంగా ప్రసాద్ కొట్టేయాలని ప్లాన్ చేస్తున్నట్టు మా దగ్గర క్లియర్గా ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆయన ఏం చేస్తుండో అక్కడ అవన్నీ. ప్రసాద్ డాక్యుమెంట్ టోటల్ ఇల్లీగల్ డాక్యుమెంట్ మీద పర్మిషన్ తెచ్చుకొని దౌర్జన్యంగా కడుతున్నాడు. సో ఇది మీడియా ద్వారా ప్రజలకు కానీ అధికారులకు కానీ తెలవాలని మా ప్రయత్నం. పేరు భాగ్యలక్ష్మి. కొల్లూరులో నేను దాదాపు 15 రోజుల సంది ప్రొద్దున పోయి సాయంత్రం వరకు 5 గంటల దాకా కూర్చొని వస్తున్నాను. వాడు ప్రసాద్ ఇల్లు ప్లాట్ కడుతుంటే నా ప్రాణం అంతా వెళ్ళిపోతుంది. మనకి ఏమి అన్యాయమే జరుగుతుంది కానీ న్యాయం జరుగుతలేదు మనకు. అసలు రేవంత్ రెడ్డి కూడా తలుచుకుంటే మనకు వచ్చేస్తుంది. ఆయన దయదలచాలి. అసలు ఆయనకు లేని వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇస్తారు, కానీ మన జాగా మనకు ఇప్పిస్తే ఆయనకు చాలా చాలా ఏం చెప్పాలన్నా కూడా నాకు నోరుకు వస్తలేదు. కాకపోతే ఆయనకు మనం దయదలిచి మన ప్లాట్ మనకి ఇస్తే బాగుంటుంది. పాపం శ్రీకాంత్ రెడ్డి, రాకేష్ వీళ్ళంతా చాలా కష్టపడుతున్నారు. మనకి ఏం ఫలితం లేకుండా అయిపోతుంది. మనం కూడా ఒక వారానికి ఒక 5-6 మంది మనం వచ్చి కూర్చుంటే బాగుంటుంది మన ప్లాట్లో. నేను ఒక్కదాన్ని అంటే కాదు, ఒక 5 మంది వచ్చి కూర్చుంటే మనకు కూడా ధైర్యం ఉంటుంది. వాడిని కూడా భయం అయిపోతుంది. వాడు రోజు వచ్చిపోతున్నాడు కార్లా, నేను చూస్తూనే ఉన్నా. రోజు వస్తుండు, మన ప్లాట్ చూసుకుంటున్నాడు, పనులతో మాట్లాడుతుండు, వెళ్ళిపోతుండు. మనం ఏం చేతగా అన్నట్టు కూర్చుంటున్నాం అంతే. వీళ్ళందరూ మాట్లాడారు కదా సార్, అదే సేమ్ అనమాట.
84లో కొనుక్కున్నాం. మేము 84లో కొనుక్కున్నాము. 20 ఏళ్ళు ప్రసాద్ గారితోనే మేము ఉన్నాము. 20 ఏళ్ళు తిరిగాము. సంగారెడ్డి కోర్టుకి వెళ్ళాము 10 సార్లు, అన్నీ వెళ్ళాము. కానీ ఇప్పుడు ఇట్లా ఇంత మోసం చేస్తారని మేము అనుకోలేదు. చాలా చాలా బాధగా ఉంది సార్. అట్లా మాకు ఇల్లు కావాలి, ఇల్లు కోసమనే మేము చేస్తున్నాము. అది మీరందరూ చెప్పారుగా, వీళ్ళందరూ చెప్పారుగా మిగతావన్నీ. అది సార్ రేవంత్ రెడ్డి గారు దయదాలు వాళ్ళు మా మీద. అది మాకు ఇల్లు కావాలి అక్కడ, అది మేము కోరుకునేది. మీ దృష్టికి తీసుకురావాల్సింది ఏంటంటే, ఈ ప్రసాద్ అనే వ్యక్తి లక్షల రూపాయలు కలెక్ట్ చేసిండు ప్లాట్ ఓనర్స్ నుంచి. లక్షల కోట్లు నాకు తెలిసి ఉట్టి రఫ్ ఎస్టిమేషన్ ఇస్తేనే 10-15 కోట్లు కలెక్ట్ చేసిండు. మేము మీకు న్యాయం చేస్తా అని చెప్పి కోర్టులో కేసు వేసిన అని చెప్పి చెప్తే డబ్బులు ఇచ్చినారు. మా మదర్ కొనే ప్లాట్ నమ్మి, ఎందుకంటే వాళ్ళు వాళ్ళ లైఫ్లో బిజీ ఉండే, వాళ్ళు జాబులు చేస్తుంటా ఆయనకు నమ్మి ఆయన చెప్తే మొత్తం ఎట్లా అంటే మేము ఉట్టి రఫ్గా వేస్తే కూడా 10-15 కోట్లు తీసుకున్నాడు ఆయన. ఇది కాకుండా అందరితో నుంచి మళ్ళీ నేను ఫ్లాట్లు కట్టిస్తా అని చెప్పి అందరితో అగ్రిమెంట్ చేయించుకున్నాడు. అగ్రిమెంట్ చేసుకొని ఒక్కొక్కటి తెలియకుండా నాకు ఫస్ట్ కావాలి ఉంటుంది. కొంతమందికి అరే ఇది అయిపోతే సెటిల్ అయిపోతుంది అంటే 5 లక్షలు 10 లక్షలు కూడా ఇచ్చినారు ఆయనకి. అవన్నీ కూడా పైసలన్నీ ఎక్కడ పోయినా కూడా తెలియదు. ఎప్పుడు ఎవడు అడిగినా అందరిని ఎలగొడుతున్నాడు, మొత్తం అందరిని ఎలగొడుతున్నాడు. అసలు వీళ్ళందరూ బిక్కమ్మ వేసుకొని కూర్చున్నారు. ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. మా ల్యాండ్లో మేము వెళ్ళలేకపోతున్నాము, మా ప్లాట్లో మేము పోలేదు. పోలీసు వాళ్ళు మా అందరూ మంచి కరెక్టే చెప్తున్నారు, మళ్ళీ వెనక నుంచి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఏమనంటే పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి సార్ అంటున్నారు. మరి ఎవరు ఆర్డర్లు ఇస్తున్నారు? వీళ్ళని ఎవరిని నడిపిస్తున్నారు? వీళ్ళందరినీ ఇట్లా అంతా భూమి అంతా ఖాళీ ఉన్నది, ఎవరి పొజిషన్ అంతా మాదే ఉన్నది. కానీ ఏంటంటే మేము పోలేకపోతున్నాం. మా ప్లాట్లు ఎక్కడున్నా అందరికీ తెలుసు. ఈ డిస్ట్రక్షన్ అందరినీ బయట పంపిస్తే ఎవ్వరు పోయి అలా ప్లాట్లు తీసుకుంటారు, హ్యాపీగా తీసుకుంటారు. గవర్నమెంట్ కూడా ఇంకో విజ్ఞప్తి చేస్తున్నా, మీకు మేము చేయలేని పరిస్థితిలో మేము మా సగం భూమి మేము వదులుకుంటాం, గవర్నమెంట్కి ఇచ్చేస్తాం. మీరు డబల్ బెడ్రూమ్ కట్టండి, మాకు సగం భూమి అని ఇప్పియండి. మాకు వేరే బీదోళ్ళకి వాళ్ళకందరూ కూడా మేము రెడీ ఉన్నాం ధారాదత్తం చేయడానికి. ఒకటి ఏంటంటే కొద్దిగా గవర్నమెంట్ కొంచెం సహకరిస్తే ఇది ఈజీగా సెటిల్ అయిపోతుంది. ఏం లేదు, ఒక సిట్ వేసి ఎవరిది దీంట్లో ల్యాండ్ ఎవరిదాన్ని తెలిపితే మాది కాదనిపితే మేము హ్యాపీగా, చచ్చిపోయిన వాళ్ళు పాపం ఎంతోమంది చనిపోయినారు, వస్తుంది అని వాళ్ళు కూడా ఒక సాటిస్ఫాక్షన్గా ఇదైపోతారు. వాళ్ళ సోల్ కొంచెం తృప్తిగా ఉంటుంది. దయచేసి రేవంత్ రెడ్డి గారికి మా విజ్ఞప్తి, ఈ విషయంలో కొంచెం చొరవ తీసుకొని ఇటువంటి దుష్టశక్తులను గుర్తించి వీళ్ళందరినీ బహిష్కరించి వీళ్ళని మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇంకోటి ఏంటంటే 188 సర్వే నెంబర్లో ఒకటే దీనిపైన 3 డాక్యుమెంట్లు ఉన్నాయండి. ఎంత ఇదంటే ఇవన్నీ ఇచ్చినాం మేము హెచ్ఎండిఏలో. వాళ్ళ నుంచి నోలేలా తీస్తున్నారు కానీ యాక్షన్ తీసుకుంటలేరు. ఏమంటే ప్రైవేట్లో చెప్తున్నారు, అన్న టైం పడుతుంది, మేము ఏం చేయాలి, పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి. అరే ఎవరు భయ మీకు ఎవరు ఆర్డర్ ఇస్తున్నాడు? ఎవరు జాయింట్ కమిషన్ కలిసినాము, ఆ సిపిఐని కలిసినాం, ప్రసాదరావుని కలిసినాం, కుద్దూస్ అందరూ చెప్తారు మీదే ల్యాండ్ కానీ మేము కొంచెం మీకు అర్థం చేసుకోవాలని. అరే అర్థం ఎట్లా చేసుకుంటాం సార్, మాది ఇట్లా డైరెక్ట్ కొట్టేస్తుంటే మీరు అంటే కరెక్టే మాకు తెలుసు కానీ ఏం చేయాలి చెప్పండి అంటున్నాడు. మేము నెక్స్ట్ వీక్ లోపల వాళ్ళు ఇంకోటి మేము ప్రతి పేపర్ అన్ని కోర్టు కేసులు అన్నీ ఇచ్చినాం వాళ్ళకి. 3 సార్లు 4 సార్లు ఇచ్చినాం. ఇంకా కావాలి, వేరే కావాలి. ఇది ఒకవేళ ఈ నెక్స్ట్ వీక్ లోపల వాళ్ళు డిసిషన్ తీసుకోకపోతే ఒక్క విషయం సార్, మా తప్పు సార్, మీరు తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారని చెప్పండి, మాకు ప్రాబ్లం లేదు. లెట్ దెమ్ షో ఎస్ దిస్ ఈస్ ద వే యూఆర్ రాంగ్లీ క్లెయిమ్డ్ చేసిన ఈ ల్యాండ్ మీది కాదు చెప్పండి, మాకు ప్రూఫ్తో చూపించండి, మేము విత్డ్రా అయిపోతాం. మాకు సరే మేము తప్పు చేసామని ఒప్పుకుంటాం. లేదు వాడు తప్పు చేసిన చెప్తే మీరు అన్పైన యాక్షన్ తీసుకోండి. ఈ నెక్స్ట్ వీక్ వెళ్ళాలి. ఇది చేయలేకపోతే ఒక పెద్ద ఎత్తున ధర్నా చేస్తాం. అక్కడనే హెచ్ఎండే ముందే మేము ఫాస్ట్ అంటూ డేట్ చేయడానికి కూడా రెడీ ఉన్నాం. ప్లాటర్స్ అందరూ విసిగిపోయినారు, ఎదురు చూసి న్యాయం జరుగుతుందని. ఇక్కడ ఎట్లా అంటే అర్థం కాదు, ఎట్లా డే లైట్గా రాబర్ ఇది. దొంగలు మనము పాకిస్తాన్లో టెర్రరిస్టులు వీళ్ళందరూ వాళ్ళు కాదు, టెర్రరిస్టులు వీళ్ళు. ఈ టెర్రరిస్టులు బయట నుంచి అవసరం లేదు, మనోలే ఈ దేశాన్ని దోసుకుంటున్నారు. మనం ఎంతసేపు బయట వాళ్ళతో పోరాడుతున్నాం కానీ మన మధ్యలో ఉండి సామాన్యుల ఆస్తులను కొట్టేసి వీళ్ళు ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఓపెన్గా వాళ్ళు మమ్మల్ని బెదిరిస్తున్నారండి, ఓపెన్గా బెదిరిస్తున్నారు.
మేము ఏ కోర్టు పోని అవసరమైతే కోట్లు ఖర్చు పెట్టి జడ్జిని కొంటాను అట్లా అంత వరకు వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఏంది? వాళ్ళ ముందు మేము నథింగ్, మాకు ఇన్ఫ్లుయెన్స్ రాదు, ఏం లేదు. మేము ఏమైనా గవర్నమెంట్ ఆఫీస్లో పోయి మేము మా ఉట్టిగా ఇవ్వగలుగుతాం తప్ప అంతకుమించి ఏం చేయం లేదు. ఇంకో విషయం సార్, ఈ నెక్స్ట్ వీక్ ఇలా చేయకపోతే చాలా మంది రెడీ ఉన్నారు, ఆత్మహత్యనే చేసుకుంటారు హెచ్ఎండి దగ్గర. 100% చెప్తున్నాను. ఈ విషయం ఈ తేలకపోతే చాలా బాధలో ఉన్నారు అందరూ. ఇంత ఘోరంగా వీళ్ళు ఇట్లా మోసం చేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. దయచేసి కొంచెం మీరు ఈ మా ప్రాబ్లమ్ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తీసుకుపోయి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. సో ఈ రకంగా జరుగుతున్నాయండి. అందుకని సీఎం రేవంత్ రెడ్డి గారిని వన్స్ అగైన్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేసేదంటే మాకు న్యాయం చేయండి. మేము ఇంకా వేరే ఏది అడగట్లేదు, మాకు న్యాయం చేయండి. మా ప్లాట్లు 1984 నుంచోనే మాకు ప్లాట్లు ఇప్పించండి. మీ చొరవ తీసుకుంటే జరుగుతుంది, చొరవ తీసుకోకపోతే జరగదు అని మేము మనవి చేస్తూ ముగిస్తున్నాం. ఇంకేమైనా మీరు తెలుసుకోవాలంటే దయచేసి అడగవచ్చు. మా తరఫున చెప్పేది అన్నీ చెప్పినాము. ఇంకా మా వేరే ప్లాట్ ఓనర్స్ అయినా మాట్లాడితే మీరు మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి. అండ్ థ్యాంక్ యూ ఆల్ ది ప్లాట్ ఓనర్స్ ఫర్ కమింగ్ టు దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. అండ్ ప్రాతిక మిత్రులకు కూడా అందరికీ చాలా ధన్యవాదాలు ఇది వచ్చినందుకు. మా సమస్యని గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ తీసుకుపోవాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి.